హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ నెక్ ఇలా ఉంది. ఈ బ్యాక్ నెక్ దగ్గర లత్కన్స్ని ఈ విధంగా డిజైన్ చేయించాను. ఫ్రంట్ నెక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. స్ట్రైట్ కట్ కాబట్టి స్ట్రైట్ కట్తో ఫ్రంట్ నెక్ని అయితే డిజైన్ చేయించాను. ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఈ ఫ్లవర్స్ని శారీ పళ్ళుకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ కలర్తో డిజైన్ చేయించాము. స్లీవ్స్ పార్ట్ ఇలా ఉంది. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి బార్డర్ పై వైపున డిజైన్ చేయించాము. చూసారా, ఇక్కడ శారీ పళ్ళులో ఈ విధంగా కలర్ ఉంది కాబట్టి ఈ కలర్తో ఇలా ఫ్లవర్స్ని అయితే డిజైన్ చేయించాను. చూసారా, ఇలా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, స్లీవ్స్ పార్ట్కి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి బార్డర్ పై వైపున డిజైన్ చేయించాను. ఇలా నేను ఈ బ్లౌజ్కి అయితే డిజైన్ చేయించాను ఫ్రెండ్స్. ఇలా డిజైన్ చేయించిన ఈ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్తో ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రిందికి జారకుండా షేప్ బెల్ట్తో స్టిఫ్గా స్టిచ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. అందరికీ 3 డాట్ బ్లౌజ్ నచ్చదు కదా ఫ్రెండ్స్, అంటే ఫ్రంట్ పార్ట్లో కొంచెం షార్ప్గా ఉంటుంది. అదే ప్రిన్సెస్ కట్ అయితే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్లో చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి హెవీ బస్ట్ సైజ్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ రౌండ్గా వస్తుంది. అలాగే షేప్ బెల్ట్ ఉండడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ బ్లౌజ్ని ఇలా బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చెస్ట్ లూజ్ 42 ఇంచెస్, వేస్ట్ లూజ్ 36 ఇంచెస్, హ్యాండ్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, అలాగే బ్లౌజ్ లాంగ్. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఇక్కడ లైనింగ్ నేను 1.25 మీటర్స్ ఉండేలా తీసుకున్నాను, అంటే 1.5 మీటర్స్ ఉండేలా కాటన్ క్లాత్ని తీసుకున్నాను. ఈ లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజు, అందువల్ల ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ 42 ఇంచెస్ కదా, అంటే 42 ఇంచుల చెస్ట్ లూజ్ కాబట్టి క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది. అంటే 42ని 4 చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ లేదా బ్లౌజ్ వెడల్పు అనేది 10.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు నుంచి 10.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మామూలుగా మనం క్రాస్ కట్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే మెథడ్. ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వస్తుందన్నమాట, అంతే, ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. మామూలుగా మనం 3 డాట్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఇవ్వాలి. ఇలా ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ లాంగ్ 15 ఇంచులు, పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ అయినా ఇవ్వండి, లేదా 30 ఇంచ్ అయినా ఇవ్వండి. నేనైతే 1 ఇంచ్ ఇస్తున్నాను. ఎగ్జాక్ట్గా 16 ఇంచులకి ఈ విధంగా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఈ 2 మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లాంగ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఈ బ్లౌజ్ విడ్త్ మనకి 10.5 ఇంచెస్ కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకుంటున్నాను. ఈ కస్టమర్ షోల్డర్ స్ట్రిప్ 1.75 ఇంచెస్, అంటే 1.30 ఇంచెస్ మాత్రమే కావాలన్నారు. అందువల్ల 1.30 ఇంచెస్కి ఈ విధంగా షోల్డర్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచుని మార్క్ చేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ చాలా తక్కువ ఇచ్చాము, అందువల్ల నెక్ విడ్త్ ఎక్కువ వస్తుంది. ఇలా నెక్ బ్రాడ్ ఇంత వచ్చినా కూడా షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం షోల్డర్ని ఎగ్జాక్ట్గా తీసుకున్నాం కాబట్టి షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా ఇచ్చినా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. ఇలా ఎగ్జాక్ట్గా నాకు 11 ఇంచెస్ లేదా 11.25 ఇంచెస్ వరకు బ్యాక్ నెక్ డీప్ అయితే ఉంది. ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ని అయితే కట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నెక్ డిజైన్ చేసేసారు కాబట్టి ఎగ్జాక్ట్గా 11.25 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ని డ్రా చేయకూడదు, ఓన్లీ మీకు అర్థం అవడం కోసం ఒక 3 ఇంచెస్కి ఈ విధంగా బాక్స్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ నెక్ షేప్ కానీ నెక్ని కానీ కట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా మార్క్ చేసి లీవ్ చేసేయాలి. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ 18 ఇంచెస్, అంటే ఫోల్డింగ్ మీద మనకి 9 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ అనేది రావాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే నేను 5.30 ఇంచెస్కి ఈ విధంగా ఆర్మ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకుని చెక్ చేసుకుందాం. మనకి ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అవ్వాలి.
ఇలా మ్యాచ్ అయ్యే విధంగా మనం ఫస్ట్ అయితే ఎల్ షేప్లో ఇటు సైడ్ షోల్డర్ 5.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.35 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఈ కార్నర్లో 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచ్ లీవ్ చేసేసి ఇక్కడ నుంచి మనం ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకుంటే మనకి 9 ఇంచెస్ వస్తే ఓకే. సపోజ్ రాలేదు అని అంటే ఇక్కడ 9 ఇంచెస్ రావాలి, కానీ నాకు 9.5 ఇంచెస్ వచ్చింది, అంటే కొంచెం ఎక్కువ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనకి ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ వస్తాయి. కాబట్టి ఒక పావు ఇంచ్కి పై వైపుకి అంటే ఎగ్జాక్ట్గా 5.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకొని మనం ముందు ఎలా అయితే ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా కార్నర్లో 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది అని అంటే మనకి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ప్లస్ ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావన్నమాట. ఈ విధంగా మనకి ఆర్మ్ హోల్ కర్వ్ మ్యాచ్ అయ్యే వరకు ఇలా మనం చెక్ చేసుకొని బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు, ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట. ఇక్కడ నేను షోల్డర్ స్ట్రిప్ ఇంత చిన్నదిగా ఇచ్చినా కూడా షోల్డర్ అనేది అస్సలు డ్రాప్ అవ్వదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే అస్సలు వ్రింకిల్స్ అనేది రాదు. చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా టక్స్ని ఇవ్వాలి. ఇక్కడ నెక్ని అస్సలు కట్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ రెడీమేడ్ నెక్ కాబట్టి ఇలా నెక్ని డ్రా చేసుకోవాలి, కానీ కట్ చేయకూడదు. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి. కానీ ఇక్కడ నాకు స్లీవ్స్ పార్ట్కి జాయింట్ వస్తుందేమో, లేదా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే జాయింట్స్ అనేది రాకుండా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు. అందువల్ల నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కాబట్టి ఒకేసారి క్లాత్ మీద కట్ చేయకూడదు. అంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా మనకి క్లాత్ రావాలి కాబట్టి ఫస్ట్ మనం ఈ పేపర్ మీద బేస్ చేసుకొని మనం కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. క్రింది వైపున 3/4 ఇంచ్కి ఈ విధంగా లీవ్ చేసేసి పై వైపున బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా క్లాత్ కరెక్ట్గా వస్తుంది. మనం షేప్ బెల్ట్ని ఇవ్వడం వలన బస్ట్ క్రిందికి జారకుండా చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఖర్చు దగ్గర ఎక్స్ట్రాగా 1 ఇంచ్ ఇవ్వాలి. అంటే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచ్ ఇచ్చాం కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం కట్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒక 1 ఇంచ్ వరకు ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా కలుపుకోవాలి. ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే ఫ్రెండ్స్. ఇలా ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా కలుపుకుందాం. నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ని అలాగే నెక్ విడ్త్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ ఈ షోల్డర్ స్ట్రిప్ ఉంది కదా, అక్కడ నుంచి టేప్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని 10.5 ఇంచ్కి మనం బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 10.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఓపెన్ సైడు మనకి బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 42 ఇంచులు కదా, 42ని 10 చేత భాగిస్తే 4.2 ఇంచులు వస్తుందన్నమాట. అందువల్ల ఈ ఓపెన్స్ దగ్గర నుంచి మనకి 4.2 ఇంచెస్ వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ ఇచ్చాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసారా, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ బస్ట్ పాయింట్ని 4.2 ఇంచెస్కి మనం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి ఈ బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున మాత్రం ఎగ్జాక్ట్గా 4.2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నా వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి నేను 2.35 ఇంచెస్కి ఈ విడ్త్ని అయితే పెంచుతున్నాను. ఇక్కడ బస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటే 3 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.35 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ హైట్ కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇటువైపు 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ని ఈ విధంగా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా మనం ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ 2.35 ఇంచెస్ ఉంది కదా, మనం కట్ చేసి స్టిచ్ వేసిన తర్వాత మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోదు. అందువల్ల ఎక్స్ట్రా ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మనం క్రింది వైపున అంటే ఈ మిడిల్లో కట్ చేసి స్టిచ్ వేస్తాం కదా, ఇక్కడ క్లాత్ కరెక్ట్గా రావాలి. అందువల్ల అటు సైడ్ కూడా
2.25 ఇంచెస్ ఉండేలా నేను ఎక్స్ట్రా క్లాత్ని అయితే యాడ్ చేశాను. చూసారా? నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడం కోసం ఈ ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి 1/2 ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా లోతుని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా 1/2 ఇంచ్కి లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో అస్సలు వ్రింకిల్స్ అనేది రావన్నమాట. ఇలా మనం లోతుని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో మనం షేప్ బెల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారా? ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది షేప్ బెల్ట్ కోసం అన్నమాట. ఇలా మనం షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా? నెక్స్ట్ ఇక్కడ బస్ట్ ఎక్కువ కాబట్టి ఈ 2 ఇంచెస్ క్రింది వైపున 3/4 ఇంచుకి కానీ, బస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటే 1 ఇంచ్ వరకు ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. నేనైతే 3/4 ఇంచ్కి ఈ క్రింది వైపున మార్కింగ్ చేశాను. ఎగ్జాక్ట్గా పై వైపుకి ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్కి మార్క్ చేశాను కదా, ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలన్నమాట. ఇదంతా షేప్ బెల్ట్ కోసం. చూసారా? ఇలా కర్వ్ షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి. చూసారా? ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మనం కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు రావడం అలాంటివి ఏది ఉండదన్నమాట. ఇక్కడ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ ప్రిన్సెస్ కట్ విడ్త్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. షేప్ బెల్ట్ ఓన్లీ బస్ట్ క్రింద మాత్రమే ఉండాలి. బస్ట్ని ప్రెస్ చేసినట్టుగా షేప్ బెల్ట్ని ఇవ్వకూడదు. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ షేప్ బెల్ట్ని మనం స్టిచ్ వేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంది చూసారా? ఆ ఖర్చుని లీవ్ చేసేసి మనకి చెస్ట్ లూజ్ 10.5 ఇంచులు కదా, 10.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ని నేను ఈ విధంగా నోట్ చేసుకున్నాను. చూసారా? ఇలా నోట్ చేసుకొని ఖర్చు కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి. మీరు 1 ఇంచ్ అయినా ఇవ్వండి, 3/4 ఇంచ్ అయినా ఇవ్వండి. షేప్ బెల్ట్కి ఈ విధంగా ఖర్చుని కరెక్ట్గా ఇచ్చాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అలాగే షేప్ బెల్ట్ ఓన్లీ వాళ్ళ బస్ట్ క్రింద మాత్రమే కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా? ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ క్లాత్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకుని క్లాత్ మీద కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారా? ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే బస్ట్ పాయింట్ని నీట్గా టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతుంది. చూసారా? ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే కట్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా ఉందో? నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు మిడిల్లో ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా, ఆ క్లాత్ని ఫోల్డ్ చేసైనా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవచ్చు. లేదంటే ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గర 1.5 ఇంచ్కి లీవ్ చేసేసి షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వర్క్ చేయించేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ 7 ఇంచెస్ ఉంది. ఎగ్జాక్ట్గా 7 ఇంచెస్కి నెక్ విడ్త్ 3 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి, కానీ కట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ నెక్ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి ఈ విధంగా నెక్ని అయితే డ్రా చేశాను. చూసారా? ఇలా మనం ప్రిన్సెస్ కట్ షేప్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పేపర్ని బేస్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ని మనం మార్కింగ్ చేసేటప్పుడు ఇలా పేపర్ని ఎందుకు బేస్ చేసుకొని కట్ చేసాము అంటే ఈ పేపర్ ఎలా ఉందో సేమ్ అలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో మనం యాడ్ చేస్తాం కదా 2 క్లోత్స్ని యాడ్ చేసే దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టే మనం పేపర్ మీద కట్ చేసుకున్నాం అనమాట. ఇలా పేపర్ని బేస్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు ఉంటుంది అని. ఇదే డిఫెక్ట్ అనమాట. చూస్తున్నారా? ఇలా మనం పేపర్ని బేస్ చేసుకుని ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే
ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉండదు. అలాగే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్రింది వైపున ఈ ప్రిన్సెస్ కట్ విడ్త్ని పెంచుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా హెవీ బస్ట్ సైజ్ బ్లౌజెస్కి ఈ విధంగా మనం షేప్ బెల్ట్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ షేప్ కూడా రౌండ్గా బాల్లా వస్తుందన్నమాట. అందరికీ 3 డాట్ బ్లౌజ్ ఇష్టం ఉండదు కదా. ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్నాము అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రిందికి చెస్ట్ జారకుండా ఈ విధంగా మనం షేప్ బెల్ట్తో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ లైనింగ్ని కూడా ఓపెన్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ 2 సైడ్స్ అంటే 2 క్లోజ్కి ఎక్స్ట్రాగా ఇచ్చాను అనమాట. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది. చూసారా. నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ 3 ప్లేసెస్లో నోట్ చేసుకున్నాం కదా. నోట్ చేసుకున్న ఈ 3 ప్లేసెస్కి 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం పై వైపున క్రింది వైపున. నెక్స్ట్ ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ 10.5 ఇంచులు కదా. 10.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 3 ప్లేసెస్లో నోట్ చేసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్లేస్లో ఎంతైతే మార్కింగ్ ఉందో వచ్చిన మార్కింగ్కి 1 ఇంచ్, అలాగే మిడిల్లో 1 ఇంచ్, అలాగే ఎండ్లో కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ టక్స్ని ఇచ్చాము అంటే మనకి లెఫ్ట్ రైట్ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. చూసారా. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని నోట్ చేసుకోవాలి. ఇలా మనం 3 ప్లేసెస్లో నోట్ చేసుకొని 1 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాను. ఈ ఖర్చుని కరెక్ట్గా స్టిచ్చింగ్లో యూస్ చేయాలన్నమాట. చూసారా. ఎగ్జాక్ట్గా పై వైపున క్రింది వైపున 1/2 ఇంచ్ ఇలా మనం షేప్ బెల్ట్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా ఈ 2 క్లోజ్ని యాడ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్కి జాయింట్స్ రాకుండా ఉండేలా క్లాత్ని అయితే ఫోల్డ్ చేస్తున్నాను. చూసారా. మామూలుగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ సిటీ వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకొని కట్ చేస్తాం. ఇలా కట్ చేస్తే 4 సైడ్స్ జాయింట్స్ వస్తుంది. ఇక్కడ లైనింగ్ క్లాతే కాబట్టి 2 సైడ్స్కి జాయింట్ వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం. అస్సలు జాయింట్స్ రాకూడదు. క్లాత్ నాకు సఫిషియెంట్గా ఇక్కడ హ్యాండ్ లాంగ్ 12 ఇంచెస్కి కరెక్ట్గా నాకు హ్యాండ్ లాంగ్ ఉంది అని అంటే మనం ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి అంటే బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఇక్కడ హ్యాండ్ లాంగ్ కరెక్ట్గా వస్తే సరిపోతుంది. అలాగే ఖర్చుకి కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకొని మన స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే మనకి జాయింట్స్ అనేది అస్సలు రావన్నమాట. చూసారా. క్రింది వైపున 2 సైడ్స్ ఫోల్డింగ్ ఉంది. పై వైపున అన్ని లేయర్స్ ఓపెన్లో ఉన్నాయి. నా వైపు 2 క్లోజ్ ఫోల్డింగ్లో ఉందన్నమాట. ఈ విధంగా బుక్ని ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకు ఎగ్జాక్ట్ హ్యాండ్ లాంగ్ 12 ఇంచెస్ కదా. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. టోటల్గా 13 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ 2 ప్లేసెస్లో మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 6.5 ఇంచెస్. నెక్స్ట్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ ఉంది కదా. ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కైనా మార్క్ చేసుకోండి. నేనైతే 1/2 ఇంచ్ తగ్గించేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేస్తాను. మీకు క్లాత్ సరిగా రావట్లేదు అనుకుంటే 9 ఇంచులకైనా మార్క్ చేసుకోండి. నేనైతే 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను. ఇలా ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున పట్టినట్టు ఉండదన్నమాట. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. చూసారా. ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్నారు అంటే హ్యాండ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి. చూసారా. బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా మనకి తక్కువ క్లాత్లోనే జాయింట్స్ అనేది అస్సలు రాకుండా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. అందువల్ల స్లీవ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాలేదు. ఈ విధంగా 1.5 మీటర్ ఎక్కువ క్లాత్ తీసుకున్నాము అంటే ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు స్లీవ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాదు. చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. జాయింట్స్ వేసుకొని
ఒకవేళ క్లాత్ పిగిలిపోయింది అనే డ్రాబ్యాక్ అనేది ఉండదన్నమాట. ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఎగ్జాక్ట్గా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో రింకిల్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. మామూలుగా ఇక్కడ వ్రింకిల్స్ వస్తాయి, వ్రింకిల్స్ రాకూడదు అని అంటే ఖచ్చితంగా 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. కొందరికి 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసినా కూడా వ్రింకిల్స్ వస్తున్నాయంటే 3/4 ఇంచ్ వరకు లోతుని కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని అర్థమవుతుంది స్టిచ్ చేసేటప్పుడు. ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా పర్ఫెక్ట్గా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఈ బ్లౌజ్ లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా, ఈ క్లోత్స్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, 2 లేయర్స్ అంటే క్రింది వైపున నెక్ ఉంది కదా, ఈ నెక్ అలాగే పై వైపున ఈ నెక్ విడ్త్ కరెక్ట్గా ఉందా లేదా ఈ విధంగా చెక్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా, నెక్స్ అటు ఇటు మారాయి అంటే ఇబ్బంది అవుతుంది. అలానే ఓపెన్ చేసి కట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ నెక్ విడ్త్ మనం కట్ చేసిన నెక్ విడ్త్కి మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి ఇక్కడ ఫ్రంట్ నెక్ పక్కనే ఇస్తారు. అందువల్ల ఖచ్చితంగా ఈ 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు ఏ మాత్రం క్లాత్ డిస్టర్బ్ అయ్యింది అని అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది. అలాగే నెక్స్ అనేది ఏ మాత్రం డిస్టర్బ్ చేసాము అంటే బ్లౌజ్ పాడైపోతుంది. ఇంత కాస్ట్లీగా వర్క్ చేయించిన ఈ వర్క్ బ్లౌజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, అస్సలు పాడైపోతుంది అనమాట. అందువల్ల ఇలా నెక్స్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అస్సలు పాడవకూడదు, బ్యాక్ పార్ట్ నెక్ కరెక్ట్గా రావాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ దగ్గర కూడా వర్క్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి, ఫ్రంట్ పార్ట్ లోపల వైపుకు ఉంటుంది కాబట్టి, అంటే శారీతో కవర్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో జాయింట్ వచ్చినా పర్వాలేదు, కానీ స్లీవ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాకూడదు అనమాట. అందువల్ల ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఎంతవరకు వస్తుంది అని, అంతేకాని ఫ్రంట్ పార్ట్ని కట్ చేయకూడదు. ఇలా ఈ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత వరకు ఉందో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ కొంచెం ఎక్కువ అయింది అని అలాగే కట్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎక్కువ డీప్ అయింది అని అంటే ఫ్రంట్ పార్ట్ బాగుండదు కదా, అందువల్ల నెక్ పై వైపున వర్క్ పోయినా పర్వాలేదు, ఎక్కువ డీప్ అనేది బాగుండదు కదా ఫ్రంట్ పార్ట్లో. అందువల్ల మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఆ నెక్ విడ్త్ కరెక్ట్గా వచ్చేలా, నెక్ డీప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఇలా ప్లేస్ చేసుకొని స్లీవ్స్ పార్ట్ని కూడా మిడిల్లోకి, అంటే ఈ స్లీవ్స్ పార్ట్ని మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్కి అలాగే వర్క్ ఇచ్చుంటారు కదా, ఆ వర్క్ కూడా ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్లోకి ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ మనకి క్లాత్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఫస్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు స్లీవ్స్ పార్ట్కి క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను. చూసారా, ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర క్లాత్ లేకపోయినా పర్వాలేదు, మనం స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇలా 2 స్లీవ్స్ని ఓపెన్ చేసుకొని మిడిల్ పాయింట్ని నోట్ చేసుకోవాలి. చూసారా, ఇలా నోట్ చేసుకొని ఈ నోట్ చేసుకున్న ఈ ప్లేస్లోకి ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డిజైన్ కరెక్ట్గా స్లీవ్స్ పార్ట్ మిడిల్లోకి రావాలి. అలాగే 2 స్లీవ్స్ని సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కొంచెం జాయింట్ రావచ్చు కాబట్టి 2 స్లీవ్స్కి వర్క్ కరెక్ట్గా రావాలి, అలాగే క్లాత్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని కట్ చేసాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకొని వర్క్కి మిడిల్ పాయింట్ని నోట్ చేసుకొని ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ని కరెక్ట్గా ఈ విధంగా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్కి ఈ స్లీవ్స్ పార్ట్ టక్స్ పాయింట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ స్లీవ్స్ పార్ట్ ఖర్చు సైడ్ ఏదైనా జాయింట్ వస్తే వస్తుందేమో, కానీ ఈ వర్క్ అనేది కరెక్ట్గా స్లీవ్స్ మిడిల్లోకి వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా వర్క్ బ్లౌజ్కి మనం ఈ టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేసాము అంటే నీట్గా రెడీ అవుతుంది. అలాగే వర్క్ అనేది ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్కి అయితే కొంచెం క్లాత్ అయితే తగ్గింది. స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ జాయింట్ వేసుకుందాం. చూసారా, ఇలా ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం
ఒక పావించ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా 2 లేయర్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. స్లీవ్స్ పార్ట్కి జాయింట్ వేయడానికి క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకొని ఈ షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసాము అంటే హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకోవాలి కదా, అందువల్ల క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. లేదంటే ఈ బార్డర్నైనా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను కట్ చేసాను. ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి జాయింట్ కావాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా జాయింట్ వేసుకోవాలి. నెక్స్ట్ లత్కన్స్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇవన్నిటికి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని ఇలా నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవాలి. చూసారా, ఏ బ్లౌజ్ అయినా మన మెథడ్లో చెస్ట్ లూజ్తో మాత్రమే కట్ చేస్తాను. నడుము లూజ్ ఓన్లీ స్టిచ్చింగ్లో మాత్రమే యూజ్ అవుతుంది ఫ్రెండ్. ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేయాలో చూద్దాం. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారా, ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత నీట్గా ఉందో. అలాగే లత్కన్స్ని అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని ఈ విధంగా డిజైన్ చేశాను. ఇక్కడ బస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల షేప్ బెల్ట్ క్లాత్ తక్కువ చేసేసి ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వెళ్ళేలా డిజైన్ చేశాను. బ్లౌజ్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఈ విధంగా రావాలి. అంటే బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇక్కడ షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఈ విధంగా రావాలి. ఫ్రంట్ పార్ట్లో ఏ మాత్రం క్లాత్ పైకి వెళ్ళింది అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఏ టిప్స్ని యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ నెక్స్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ చేయించారు కాబట్టి నెక్ విడ్త్ అలాగే షోల్డర్ స్ట్రిప్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మనం కట్ చేసిన ఈ నెక్ విడ్త్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మెజర్ చేసుకుంటే 3.5 ఇంచెస్ వచ్చింది. సేమ్ ఇదే ఫోల్డింగ్ మీద ఒరిజినల్ క్లాత్ కూడా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే నెక్ విడ్త్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. చూసారా, ఇక్కడ మనం ఏమీ ఆల్టర్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ లైనింగ్ క్లాత్కి అలాగే ఒరిజినల్ క్లాత్ నెక్ విడ్త్ కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి మనం ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్కి రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేమి ఉండదు, ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. కానీ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ని మనం మెజర్ చేస్తున్నాం కదా, ఈ డీప్ దగ్గరికి కరెక్ట్గా క్రింది వైపున వర్క్ లైన్ అనేది కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పిన్స్ని సెట్ చేసుకున్నాము అంటే ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం ఈజీగా నెక్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా పై వైపుకి అంటే లైనింగ్ సైడ్ స్టిచ్ వేయడానికి మనకి ఈ డిజైన్ కనిపించదు కాబట్టి ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ డిజైన్ ఉంది చూసారా, ఆ డిజైన్ పైననే స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ డిజైన్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ డిజైన్ చాలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. బ్లౌజ్కి మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే కటింగ్ ఒకటే కాదు ఫ్రెండ్స్, కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి, అందువల్ల వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ మనం స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఒక 1/4 ఇంచ్ ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఈ నెక్ ఎలా ఉందో ఈ నెక్ చుట్టూ అంటే మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో మనం టక్స్ని ఇవ్వాలి. చూసారా, ఈ మిడిల్లో ఉన్నవి లత్కన్స్ అనమాట. ఈ లత్కన్స్ని మనం ఎలా రెడీ చేసుకోవాలో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనం టక్స్ని ఇచ్చేటప్పుడు ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. ఈ విధంగా టక్స్ని ఇచ్చాము అంటే ఇక్కడ ఈ నెక్ అనేది చాలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. సో మనం పిన్స్ సెట్ చేసాం కదా, ఈ పిన్స్ అన్నిటిని ఓపెన్ చేసుకొని ఇలా నెయిల్తో రబ్ చేసుకున్నాము అంటే నీట్గా ఈ లైనింగ్ బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైనింగ్ పై వైపున ఈ లైనింగ్ పైననే ఈ డిజైన్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. అలాగే లోపల వైపున ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు లైనింగ్ సైడ్కి ప్లేస్ చేసుకుంటూ ఈ విధంగా ఈ డిజైన్ పక్కనే ఈ లైనింగ్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుందన్నమాట. ఇలా టర్న్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది. నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్
పై వైపున ఇక్కడ లైన్ లాగా డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అంటే లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి, ఒరిజినల్ క్లాత్ సైడ్ అస్సలు కనిపించకూడదు అనమాట. ఇలా బ్యాక్ సైడ్ లైనింగ్ని ఇలా హ్యాండ్తో టచ్ చేస్తూ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా టర్న్ చేసుకుంటూ ఈ పై వైపున ఈ డిజైన్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాము అంటే చాలా ఈజీగా లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి యాడ్ అయిపోతుంది. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది వెళ్లకుండా మనం హ్యాండ్తో ఈ విధంగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే లైనింగ్ ఈజీగా ఒరిజినల్ క్లాత్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ లోపలికి ఎయిర్ అనేది అస్సలు వెళ్ళదన్నమాట. హ్యాండ్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా నెయిల్స్తో ఇలా టర్న్ చేసుకుంటూ నేను హ్యాండ్ని ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఈ టర్నింగ్స్లో అంటే ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ కార్నర్స్లో మాత్రం ఫూట్ని పైకి క్రిందికి అప్ అండ్ డౌన్ ప్రెస్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే లాగినట్టు లేకుండా ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇంత నీట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ను కూడా సేమ్ ఇదే విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ నెక్ ఎలా ఉందో సేమ్ అలానే నెక్ సైడ్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అంటే మనం బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా, ఎగ్జాక్ట్గా ఈ నెక్ విడ్త్కి ఆల్రెడీ టక్స్ పాయింట్ ఇచ్చాం కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ ఫ్రంట్ నెక్ను కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఒక పావు ఇంచి ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ విధంగా టక్స్ని ఇవ్వాలన్నమాట. చూసారా, నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ని స్టిచ్ చేయడం మీకు అర్థమవుతుందో లేదో అని ఈ వీడియోలో ఈ క్లిప్స్ని అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం నెక్స్ని తిప్పుకోవాలి. ఇలా మనం వర్క్ బ్లౌజ్ నెక్స్ని ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే చాలా నీట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఒక సైడ్ వర్క్ ఉంది కదా, సెకండ్ సైడ్ వర్క్ ఉండదు కాబట్టి మనకి కరెక్ట్గా సెకండ్ సైడ్ కూడా నెక్ డౌన్ కరెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా మనం స్టిచ్ చేసిన ఈ నెక్ని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మనం ఖర్చు కోసం ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్ లైన్ మెడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఇంకొక పావు ఇంచుని ఈ విధంగా డ్రా చేసుకున్న దగ్గరికి ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు నెక్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది. ఇలా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్లో నెక్ని స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ దగ్గరికి పావించి ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలన్నమాట. మనకి పావించి ఖర్చు అనేది నెక్ లైన్ స్టిచ్ చేయడం కోసం ఈ క్లాత్ని ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకొని తర్వాత మనం నెక్ లైన్ మెడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిన తర్వాత ఇలా నీట్గా చూసారా హైట్ కరెక్ట్గా రావాలి. పావించి మాత్రం సెకండ్ సైడ్ ఖర్చు ఉండాలి. ఈ ఫ్రంట్ సైడ్ కూడా జాయింట్ని యాడ్ చేసుకొని ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను అన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ 2 క్లోత్స్ని రెడీ చేసుకున్నాను కదా. నెక్స్ట్ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నేను ప్యాంట్ క్లాత్ని తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది క్రిందికి జారకుండా చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట. అందువల్ల ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మనం 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన 2 షేప్ బెల్ట్స్ మనకి కన్ఫ్యూజన్ లేకుండా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా మనం షేప్ బెల్ట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. క్రింది వైపున ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా 2 షేప్ బెల్ట్స్కి క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక పావు ఇంచుకి అయితే స్టిచ్ వేస్తాను. ఇక్కడ మీరు పావు ఇంచుకైనా స్టిచ్ వేసుకోండి లేదా క్రింది వైపునైనా స్టిచ్ వేసుకోండి. ఇలా షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారకుండా చాలా నీట్గా రెడీ అవుతుంది. షేప్ బెల్ట్ మనం ఎప్పుడైతే స్టిఫ్గా ఇస్తామో ఫ్రంట్ పార్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్
ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని కట్ చేసిన తర్వాత 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడే చెక్ చేసుకొని సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయి అని అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకొని 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఉండేలా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఈ స్లీవ్స్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్కి మనం లోతు తీసుంటాం కదా, లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజన్ లేకుండా లైనింగ్ క్లాత్కి 2 సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చును తీసుకున్నాం కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బిగినర్స్కి ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేయాలి అర్థం కాదేమో అని ఈ క్లిప్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఈ విధంగా స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. స్లీవ్స్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఖచ్చితంగా లోతు తీసిన సైడు ఎదురెదురుగా వచ్చాయా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి 2 స్లీవ్స్ కరెక్ట్గా రెడీ అయ్యాయి అని అర్థం అన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ 2 క్లోత్స్ని కట్ చేయకుండా స్టిచ్ వేయకూడదు. ఇలా కట్ చేసి స్టిచ్ వేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఖచ్చితంగా ఈ విధంగా కట్ చేసి ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. అలాగే ఎగ్జాక్ట్గా మనం 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజు టైట్గా పట్టినట్టు వస్తుంది అని అంటున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా మీరు కట్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇలా 2 క్లోత్స్ని యాడ్ చేసిన తర్వాత ఇలా ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో, నేను 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ 2 ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ క్లాత్ని 1 ఇంచ్కి వచ్చేలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి. కాజా బెల్ట్ కోసం 4 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసి ఒరిజినల్ క్లాత్ లోపల లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కాజా బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని క్రింది వైపున అలాగే పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే మిడిల్లో మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్లో పై వైపున నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే అటు సైడ్ డిజైన్ వచ్చేసింది కదా, అంటే నెక్ ఆల్రెడీ రెడీ అయింది కాబట్టి సెకండ్ సైడ్ ఇలా స్ట్రెయిట్ పీస్తో అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ నెక్ రౌండ్ నెక్ కాబట్టి స్ట్రెయిట్ పీస్కి సాగే నేచర్ ఉండదు. అందువల్ల ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి స్ట్రెయిట్ పీస్తో మనం నెక్ లైన్ని స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా టక్స్ని ఇచ్చేసి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ పై వైపున స్టిచ్ వేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని హెమ్మింగ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నెక్ లైన్ పై వైపున కూడా ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ ఇచ్చాను కదా, ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇలా పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత ఈజీగా ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. ఇలా పై వైపున స్టిచ్ వేసుకొని క్రింది వైపున పై వైపున లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే పై వైపున నెక్ రెడీ అయిపోయింది కాబట్టి క్రింది వైపున లోపలికి ఫోల్డ్ చేయాలి. అలాగే పై వైపున కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. 2 ఫ్రంట్ పార్ట్స్కి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఫ్రంట్
పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ షేప్ చూసారా ఫ్రెండ్స్, ఎంత నీట్గా రౌండ్గా బాల్లా వచ్చిందో. మామూలుగా 3 డాట్ బ్లౌజ్కి ఇంత నీట్గా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఇంత నీట్గా రాదనమాట. ఇలా ప్రిన్సెస్ కట్ స్టైల్లో షేప్ బెల్ట్ని యాడ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్. నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ రైట్ సైడు, ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు 2 షోల్డర్స్ అంటే వర్క్ ఉంది కదా, ఈ వర్క్ స్ట్రెయిట్ లైన్ లాగా వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ నెక్ దగ్గర వర్క్ ఉంది కదా, ఈ వర్క్ స్ట్రెయిట్ లైన్ లాగా వచ్చేలా మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ని యాడ్ చేసాము అంటే ఈ లుక్ అంటే ఈ వర్క్ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత స్లీవ్స్ పార్ట్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ అలాగే షోల్డర్స్ని యాడ్ చేసాం కదా, ఆ స్టిచ్ మీదకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ని కానీ అలాగే ఈ బ్యాక్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే రౌండ్గా ఉంటుంది కాబట్టి రౌండ్కి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, సెకండ్ సైడ్ కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ సెకండ్ ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా పాదమించి ఖర్చును మాత్రమే మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా 2 సైడ్స్ ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ ఫూట్ క్రిందికి వెళ్లకుండా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. బిగినర్స్కి ఈ టిప్స్ చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా మనం 2 స్లీవ్స్ని కరెక్ట్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. చూసారా హ్యాండ్ పొడవు కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా రావాలన్నమాట. ఇలా 2 హ్యాండ్స్ని యాడ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ని ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ మనకు 9 ఇంచెస్ కదా, ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ లూజ్ వరకు ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నడుము లూజు 36 ఇంచులు కదా, అంటే ఫోల్డింగ్ మీద 9 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో 9 ఇంచెస్కి, బ్యాక్ పార్ట్ను కూడా ఫోల్డింగ్ మీద 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ను కూడా మనం స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ అనేది లేదు, అంటే బాడీ మెజర్మెంట్స్తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నడుము లూజు 36 ఇంచులు. 36ని 4 చేత భాగిస్తే మనకి 9 ఇంచులు వస్తుంది కదా. ప్రతి పార్ట్కి అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా ప్రతి పార్ట్కి 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు చూసారా ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది అని అంటే మనం ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనం క్లాత్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక డాట్ని స్టిచ్ వేసాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనేమి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం డాట్ని స్టిచ్ వేసుకున్నామంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. చూసారా మనం క్రాస్ కట్ బ్లౌజెస్కే కాదు ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ ఏ బ్లౌజెస్కైనా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి ఈజీగా బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు మనం టక్స్ పాయింట్కి స్టిచ్ వేసున్నాం కదా. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ విధంగా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో 2 స్టిచెస్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా పావించి మాత్రమే ఖర్చు తీసుకోవాలి.
ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ని కూడా వేసుకొని ఎక్స్ట్రాగా ఈ సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ని రెడీ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వచ్చేసి ప్లస్ సింబల్లా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి, ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా మనం డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిందనమాట. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం ఎక్కువ క్లాత్ అనేది యాడ్ చేస్తాం కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి. మనకి ఎంత సైడ్ జాయింట్లో కావాలో అంత క్లాత్ ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వచ్చేలా స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకుందాం. చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో సైడ్ జాయింట్, ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మనం 2 సైడ్స్ సైడ్ జాయింట్ స్ట్రైట్ లైన్ లాగా ప్లస్ సింబల్లా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మనకు నడుము లూజు 36 ఇంచులు, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి 35.5 ఇంచెస్ కావాలన్నారు. అంటే బ్లౌజ్ ఇంకా టైట్గా కావాలన్నారు. అందువల్ల హాఫ్ ఇంచ్ తగ్గించేసి వేస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ని చెక్ చేసేటప్పుడు కాజా బెల్ట్ని లీవ్ చేసేయాలి. ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. నాకైతే 36 ఇంచులకి అంటే మనం బ్లౌజ్ని కొలిచి అంటే మార్కింగ్ చేసేటప్పుడు 36 లేదా 36 ఇంచులకి కదా నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాం. అందువల్ల 36 ఇంచులకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వచ్చింది. కానీ ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించాలి కాబట్టి కాజా బెల్ట్ సైడ్ ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకొని ఒక పావు ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నామంటే 2 సైడ్స్ పావు ఇంచ్ కాబట్టి హాఫ్ ఇంచ్కి కరెక్ట్ ఫిట్టింగ్తో నడుము లూజ్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ 2 సైడ్స్ పావు ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి వేస్ట్ లూజ్ ఎగ్జాక్ట్గా 35.5 ఇంచులు లేదా 35.5 ఇంచెస్కి నడుము వెడల్పు కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసిన తర్వాత నడుము లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, బ్యాక్ పార్ట్ కూడా నెక్ షేప్ అనేది ఇలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. లత్కన్స్ని ఇలా బ్యూటిఫుల్గా రెడీ చేశాను. ఎంబ్రాయిడరీ వర్క్ చేయించిన ఈ లత్కన్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. చూసారా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనేది ఇలా నీట్గా రెడీ అయింది. లత్కన్స్ని ఇలా బ్యూటిఫుల్గా రెడీ చేశాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రావాలి. షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వాల్సిందే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.